వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతిపెద్ద భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇవి క్లర్క్ పోస్టులు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ పోస్టులు ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు. సో అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఏజ్ లిమిట్ ఏమి ఇచ్చారు, పూర్తి డీటెయిల్స్ ఈ అడ్వర్టైజ్మెంట్లో మనం చూద్దాం. దానికి ముందు మీరు చేయాల్సింది నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి జాబ్ ఎడ్యుకేషన్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. సో మనం ఈ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. ఎస్బీఐ సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో అయితే ఉంది. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, ఇవి ఎస్బీఐలో పర్మనెంట్ పోస్టులు. ఇవి చాలా మందికి బ్యాంక్ సైడ్ జాబ్ కొట్టాలని కోరిక ఉంటుంది. సో అటువంటి వారికి ఇది చాలా సూటబుల్. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ ఇది. సో ఎస్బీఐ అనగానే చాలామందికి తెలుసు. మరి పోస్టులన్నీ, దీని డీటెయిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. టోటల్ పోస్టులు వచ్చేసి 13,735 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది రెగ్యులర్ వేకెన్సీస్. బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి. టోటల్గా ఇవన్నీ పోస్టులు చూస్తే 32,448 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా. కానీ రెగ్యులర్గా 13,735 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది ఇక్కడ చూస్తే మనం స్టేట్ వైజ్ ఇచ్చారు. సో స్టేట్ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే లాంగ్వేజెస్, తర్వాత ఏ లాంగ్వేజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చని. ఇక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ తెలుగు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్. సో అన్ని కేటగిరీస్కి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి స్టేట్కి పోస్టులు చాలా ఉన్నాయి. సో ఇది అతిపెద్ద భారీ నోటిఫికేషన్ కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది అడ్వర్టైజ్మెంటు, అలాగే దీని లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో నాన్ క్రిమి లేయర్ ఓబీసీ క్యాండిడేట్స్కి కంపల్సరీ ఆ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఇది నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నాను. అలాగే ఇక్కడ రిలాక్సేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఏజ్ రిలాక్సేషను, ఎలిజిబిలిటీ క్రైటీరియా నాట్ బిలో 20 years అండ్ నాట్ అబౌవ్ 28 years, 20 to 28 years అయితే ఇచ్చారు. 1/4/2024 వరకు, అప్పటి వరకు ఈ ఏజ్ ఉండాలి. సో ఇది ఇక రిజర్వేషన్స్ రిలాక్సేషన్స్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు, ఓబీసీకి 3 years, మిగిలిన వారికి 10 years, అలాగే పీడబ్ల్యూబీడీ 15 years, తర్వాత పీడబ్ల్యూబీడీ ఓబీసీకి 13 years ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక విజన్ ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే తర్వాత లిస్ట్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు స్టేట్ అప్లైడ్ ఫర్. సో స్టేట్ వైజ్ కూడా మనకు లాంగ్వేజ్ ఇచ్చారు. ఇక్కడ ఎగ్జాంపుల్, మీరు తెలంగాణ అనుకోండి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ లాంగ్వేజ్లో ఎగ్జాము రాసుకోవచ్చు. సేమ్ ఆంధ్రప్రదేశ్ కూడా అంతే, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ లాంగ్వేజెస్లో రాసుకోవచ్చు. ఇక పేపర్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇవన్నీ డీటెయిల్స్. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఉంటే నాన్ రిఫండ్. ఇది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎస్డిఎక్స్ఎస్కి నెల్లు వాళ్ళకైతే ఫీజు లేదు. ఇక జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 750 రూపాయలు ఫీ అయితే ఉంది. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి, ఒక్కసారి ఫీ పే చేస్తే నాట్ రిఫండెడ్. ఓకే, హౌ టు అప్లై, క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అలాగే మీరు పోస్ట్లో పంపిస్తే యాక్సెప్ట్ చేయరు. మరి ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలి,
అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇక జనరల్ ఇన్ఫర్మేషను ఇవన్నీ. బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ షీ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ అండ్ అదర్ నార్మ్స్ మెన్షన్డ్. ఏవైతే మీకు దీనికి అప్లై చేసేటప్పుడు కంపల్సరీ మీకు ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదు చూసుకొని అప్లై చేయండి, గుడ్డిగా అప్లై చేయొద్దు అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. ఇలా రూల్స్ అండ్ గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు ఉంటాయి కాబట్టి మనం ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, ఇక లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అంటే ఎగ్జామినేషను, మెయిన్ ఎగ్జామినేషను, వీటికి సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మీరు ఇక్కడ ఎన్ని సెంటర్స్ ఇచ్చారు. సో స్టేట్ వైజ్ మీరు ఏ స్టేట్లో వెళ్ళి రాయాలనుకున్నా రాయొచ్చు. అలాగే తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. అది సెంటర్స్ కూడా అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, వైజాగ్ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో చూస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇచ్చారు. 4 సెంటర్లు ఇచ్చారు. అక్కడ చాలా సెంటర్లు ఇచ్చారు. సో అలాగా ఇక్కడ మన స్టేట్ని బట్టి సెంటర్స్ ఉన్నాయి. సో ఏ స్టేట్, ఇది తెలుగు వాళ్ళ కోసం కాబట్టి నేను చెప్పేది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి ఈ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడైనా రాసుకోవచ్చు సెంటర్ పెట్టుకొని. అలాగే ఇక ఇవన్నీ మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా స్కాన్ కాపీస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఫోటోగ్రఫీ ఇమేజ్ సైజ్ కానీ ఇవన్నీ ఇలా అప్లై చేయండి అని చెప్పేసి ఇందులో డీటెయిల్గా అయితే ఇచ్చారు. అవన్నీ జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి, ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి. హౌ టు అప్లై, లాగిన్ టు దీంట్లో మనం ఎలా అప్లై చేయాలని చూద్దాం. సో మనం ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడే అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 17th నుంచి 7th వరకు అయితే ఉంది. అంటే 7/1/2025 వరకు ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో మనకి ఫస్ట్ అయితే ఇలా విండో ఓపెన్ అయింది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అంటే క్లర్క్స్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ అయితే ఇది. సో మనకి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి, అంటే 17/12/24 నుంచి స్టార్ట్ అయింది. ఇక క్లోజ్ వచ్చేసి 7/1/2025. అలాగే ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ అప్పుడు ఆ రోజున ఇస్తారు. తర్వాత ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ 22 మీ అప్లికేషను అంటే కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోవడానికి ఇస్తాను అని అంటున్నారు. మంచిది. ఇక ఆన్లైన్ ఫీ పేమెంట్ 17 నుంచి 7 మధ్యలోనే కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్, తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్. సో ఏదైతే ఉందో ఇక్కడ టైప్ చేయాలి. అలాగే మొబైల్ నంబర్సు, కన్ఫర్మ్ మొబైల్ నంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఇక ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి సేమ్. తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ చేసి సేవ్ నెక్స్ట్ అని కొట్టేస్తే నెక్స్ట్ ఫోటో వస్తుంది. మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటున్నారు. తర్వాత మీ డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ చూసుకోమంటున్నారు ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటారు ఇక్కడ. సో ఇవన్నీ ఒకటే చేస్తూ ఉంటేనే ఇవి హైలైట్ అవుతాయి. నెక్స్ట్ పేమెంట్, ఇది ఫైనల్ సబ్మిషన్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ప్రింట్ తీసుకోమని అంటారు. సో ఇది ఆప్షన్. అయితే దానికి బిఫోర్ ఇదంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. అంటే లాగిన్ ఎలాగవుతారు, ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఒకటి వస్తుంది మీకు. అలాగే పాస్వర్డ్, మీ పాస్వర్డ్ మీరు పెట్టుకుంటారు కదా, అది ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అంటే క్యాప్చా, దీన్ని చేసి సబ్మిట్ చేసేస్తారు. సో ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇవి చాలా భారీగా వచ్చినాయి. సో మీరు అప్లై చేసుకోండి, అన్ని జాగ్రత్తగా చదవండి, చూడండి. ఓకే, ఇది నోటిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.